$14 అంటే $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గాలా పెరగాల? తగ్గాలా పెరగాల? క్రూడ్ ఆయిల్ తగ్గితే పెట్రోల్ డీజిల్ కూడా తగ్గాల. కానీ తగ్గిందా పెరిగిందా? ఎవరి పుణ్యం ఇది? మోడీ పుణ్యం కాదా? ఒకటి కాదు రెండు కాదు, 34% పన్ను విధించి స్పెషల్ సెస్ వేసి 30 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో సామాన్యుడు మీరు ప్రతిరోజు పెట్రోల్ బంకుకు పోయినా డీజిల్ కొట్టించుకున్నా మీకు ప్రతిరోజు మీ ముక్కు విండి 30 లక్షల కోట్లు నరేంద్ర మోడీ. ఎందుకయ్యా మోడీ గారు ఈ పైసలు అంటే నేను జాతీయ రహదారులు కడుతున్నా అంటాడు. మరి నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలను అన్నదమ్ములను, ఇప్పుడు మీరు విజయవాడ జాతీయ రహదారి మీద పోతారు, ఎన్ని దగ్గరలో టోల్ కట్టాలి? ఇక్కడి నుంచి విజయవాడ లోపల 4 దగ్గరలో కట్టాలి. ఎంత కట్టాలి? ఎంత? 1350 రూపాయలు. 350 రూపాయలు తమ్ముడు చెప్తున్నాడు. ఇక్కడి నుంచి విజయవాడ పోయే లోపల 350 రూపాయలు కట్టాలి. మరి మన దగ్గర పెట్రోల్ మీద డీజిల్ మీద సుంకం వేసింది జాతీయ రహదారులు కట్టడానికైతే మళ్ళీ టోల్ ఎందుకు కడుతున్నావు రోజు? మళ్ళీ టోల్ ఎందుకు వసూలు చేస్తున్నావు రోజు? దీనికి సమాధానం ఉండదు. ఎందుకున్నదంటే ఈ 30 లక్షల కోట్లు ఏవైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్లలో వసూలు చేసిందో దానితోని వాళ్ళు కట్టింది రోడ్లు కాదు. అందులోకెళ్ళే 14.5 లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ల రుణమాఫీ చేసిన వాడు నరేంద్ర మోడీ. అదానీలు అంబానీలు వాళ్ళ రుణాలు 14.5 లక్షల కోట్లు మాఫీ చేసింది. ఇది నేను చెప్తే మీకు నమ్మశక్యంగా అనిపించదు. నేను చెప్పింది తప్పని ఎవడన్నా బీజేపీ నాయకుడు రుజువు చేస్తే, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, రేపు తెల్లారి ఇదే ఎల్బీ నగర్ లో నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మీ దగ్గరే పెట్టిపోతా. నేను చెప్పింది అక్షర సత్యం. 10 ఏళ్లలో కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదవాళ్లను పీడించి పెద్దవాళ్లకు పెట్టిన వాడే నరేంద్ర మోడీ. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మతం పేరు మీద రాజకీయం, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం ఇది కాదు 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు చేయాల్సింది. నేనేం చేసిన ఈ దేశానికి చెప్పి ఓటు అడగాలి. నేనేం చేసిన మీ తెలంగాణకు చెప్పి ఓటు అడగాలి. ఎందుకు ఐటీఐఆర్ రద్దు చేసినావు? ఎందుకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే తెలంగాణకు? ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే తెలంగాణకు? ఎందుకు హైదరాబాద్కు వరదలు వస్తే ₹1 సాయం చేయలే? ఎందుకు మెట్రో విస్తరిస్తాం హైదరాబాద్లో అంటే రూపాయి సహాయం చేయలే? మరి నీ పార్టీకి ఎందుకు ఓటేయాలి తెలంగాణ? ఆలోచించి ఓటేయండి. అక్షంతలు పంపంగానే, రాముడి బొమ్మ చూపెట్టంగానే ఆగం కాకండి. ఎందుకంటే వాస్తవం నేను చెప్పింది. ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే రేపు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నది వాళ్ళ ఎజెండా. ఖచ్చితంగా చేస్తారు వాళ్ళకు ఓటేస్తే. మరి హైదరాబాద్ యూటీ అయితే మళ్ళీ కేంద్రం లూటీ చేస్తుంది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీకు రేపటి రోజున తెలంగాణ గురించి గట్టిగా కొట్లాడేటోళ్ళు పార్లమెంట్లో ఉండాలి. ఆనాడు కేసీఆర్ గారు 2004లో పార్లమెంట్లో 5 పోయినరు కాబట్టే తెలంగాణ వచ్చింది. 5 ఎంపీలు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు 10-12 మంది గెలిస్తే 2 జరుగుతాయి. ఒకటి, రాష్ట్ర రాజకీయాన్ని 6 నెలల్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు శాసిస్తారు. రెండవది, పార్లమెంట్లో రేపటి రోజున మీ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు గొంతెత్తి కొట్లాడే అవకాశం ఉంటుంది. దయచేసి అందుకే మీ అందరినీ ప్రార్థించేది, మే 13 నాడు ఎట్లయితే సుధీర్ అన్నకు పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించిండ్రో రాగిడి లక్ష్మారెడ్డి గారికి కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించండి. దయచేసి ఆశీర్వదించండి. 10-12 సీట్లు మీరు మాకు అప్పచెప్పండి. ఎట్లా ఈ రాష్ట్రంలో మార్పులు రావో మేము చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఏ గుర్తు మనది? ఏ గుర్తు? కారేనా? 4వ నెంబర్ మీద ఉంది కారు గుర్తు. రాగిడి లక్ష్మారెడ్డి గుర్తు 4వ నెంబర్ మీద ఉంది బ్యాలెట్ లో. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పంతులు కలిసిండు, నాకు సంతోష్ నగర్ లో పంతులు కలిసిండు. ఆ పంతులు మీకు చెప్పమన్నాడు ఎల్బీ నగర్ లో. ఆయన ఏమన్నాడంటే 13 తారీఖు నాడు 4వ నెంబర్ లో కారు ఉంది, ఆ కారు గుర్తు దిక్కు కాకుండా